శ్రోతలందరికీ నమస్కారం. రైలు దిగి స్టేషన్లో నిలబడ్డ మాధురి చక్రాలాంటి కళ్ళని బండి చక్రాలంతా చేసి వింతగా 4 వైపులా చూడసాగింది. కంపార్ట్మెంటు ఎదురుగా నిలబెట్టి సామాను దింపుతున్న గిరి, సామాను జాగ్రత్త మాధురి, దిక్కులు చూడకు, ఇది ఢిల్లీ అంటూ పెట్టిన కేకకి ఉలిక్కిపడి తల వంచి దింపిన సామాను లెక్కబెట్టసాగింది. పోర్టరు నెత్తిన సామాను పెట్టి స్టేషన్ బయటికి వస్తున్న గిరి వెనుకే ఓ బ్యాగు భుజానికి తగిలించుకొని నడవసాగింది. పోర్టరు ముందు గబగబా నడుస్తుంటే గిరి అతన్ని అనుసరిస్తున్నాడు. ఎదురుగా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ పరుగులాంటి నడకతో గిరి వెనుక నడవటం మాధురికి చాలా కష్టంగా ఉంది. అమలాపురం దగ్గర చిన్న పల్లెలో పుట్టి పెరిగిన మాధురి రైలు ఎక్కటం తొలిసారి. రైళ్ళు విమానాల వంటివి సినిమాల్లోనే చూసింది. సినిమాకెళ్ళాలన్నా, ఖరీదైన సామాను కొనాలన్నా అమలాపురం వెళ్ళేవారు. అదే వారికి పెద్ద పట్టణం. అలా పెరిగిన మాధురి గిరితో పెళ్ళయి కాపురానికి వస్తూ తొలిసారి రైలు ఎక్కింది. అది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. భర్తతో ఢిల్లీ రావటం ఎంతో హుషారుగా తమాషాగా ఉంది. రైలు శరవేగంతో పరిగెడుతున్నప్పుడు భయంతో కళ్ళు తిరిగినట్లయి ఒక్కోసారి గిరిని చుట్టుకుపోయేది. త్రోవంతా అమాయకత్వంతో ప్రతివి వింతగా చూస్తూ వేసే ప్రశ్నలకు వేలాకోలంగా ఇంతది అంత చేసి మాధురికి చెప్పి ఆమెని భయపెట్టి ఆట పట్టిస్తూ వచ్చాడు. అసలే పల్లెలో పెరిగిన మాధురికి గిరి మాటలు నిజంగానే భయాన్ని కలిగించాయి. మాధురి తల్లిదండ్రులు కాస్త పూర్వకాలపు మనుషులు కావడంతో వాళ్ళ పిల్లల్ని కూడా అదే పద్ధతిలో పెంచటం వల్ల మాధురికి ఈ వాతావరణం చాలా చిరాకుగా ఉంది. పెళ్ళి కుదరగానే బంధుమిత్రులు అంతా మాధురి అదృష్టాన్ని తెగ పొగిడేశారు. ఢిల్లీ అనగానే అమ్మో, ప్రధానమంత్రిని, మినిస్టర్లని రోజూ చూస్తావన్నమాట, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్టు చూస్తావన్నమాట అంటూ ఆశ్చర్యంగా, ఆనందంగా పొగిడేస్తున్నారు. గర్వంగా వాళ్ళకేసి చూసేది. అలా ఎన్నో కలల్ని కళ్ళ నిండా నింపుకొచ్చిన మాధురికి భర్త చెప్పే మాటలు జనసందోహం, కంగారుని కలిగిస్తుంది. రామకృష్ణాపురంలో 2 గదుల ఇల్లది. క్రింది భాగం కావడంతో ఎదుర వెనక ఖాళీ స్థలం ఉండటం, అందులో కొన్ని మొక్కలు కూడా ఉండటంతో ఇల్లు చాలా సదుపాయంగా ఉన్నట్లనిపించి తృప్తిగా ఉంది మాధురికి. తెచ్చిన సామానంతా నీటుగా సర్దాడు గిరి. వంట కావలసిన సామాను సరుకులు తెచ్చి పడేశాడు. మాధురి, ఇలారా అన్న గిరి పిలుపుకి ఎందుకండి అంటూ వచ్చిన మాధురితో మెల్లోని పుస్తెల గొలుసు, నల్లపూసలు, బంగారు గాజులు ఇలా తీసి ఇవ్వు అనగానే ఆశ్చర్యపోతూ మంగళసూత్రాలు మెల్లోంచి తీయటం ఏమిటండి, తప్పు అంటూ మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంది. చూడు మాధురి, ఇది మీ ఊరు కాదు. మెడ నిండా కట్టల కట్టలు నగలేసుకొని వీధుల్లో తిరగటానికి. పైగా అలా నగలేసుకొని తిరిగే వాళ్ళని వింతగా చూస్తారు. ఇక్కడ దొంగల భయాలెక్కువ. అలా నగలేసుకొని వీధిలోకి వెళ్తే నిన్నే కాదు, పక్కనున్న నన్ను కూడా పొడిచి చంపుతారు. ఇంట్లో వేసుకుంటే పనివాళ్ళు ఆచూకీ ఇస్తే, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి హత్యలు చేయటమో దోచుకుపోవటమో చేస్తారు. నేను చెప్పినట్లు ఆ నగలన్నీ ఇచ్చేసి నీ ప్రాతివ్రత్యానికి భంగం అనుకుంటే ఓ పసుపు తాడులో మంగళసూత్రాలేసుకో అని నగలన్నీ తీయించి లాకర్లో పెట్టి వచ్చాడు. తను లేనప్పుడు ఎవరూ తలుపు కొట్టినా తీయొద్దని, ఆఖరికి మంచినీళ్ళడిగినా అపరిచితులకి ఇవ్వొద్దని, క్రింది వాటా ఇళ్ళ వాళ్లకు దొంగల భయం మరీ ఎక్కువని, ఇక్కడ అలా దొంగలు దోచుకుపోతున్నా పొరుగు వాళ్ళు భయంతో పట్టించుకోరని చెప్తున్న భర్త మాటల్ని గుండె చేత్తో పట్టుకొని వినసాగింది. ఇలాంటి ఊరని తెలిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకోకపోదునురా దేవుడా అనుకొని భర్త మాటలకి తలూపడం తప్ప ఏం జవాబు ఇవ్వలేదు. సెలవులైపోయి ఆఫీస్కి వెళ్తున్న గిరి భార్యకు మళ్ళీ చెప్పిన జాగ్రత్తలే చెప్పి లోపల గడియ వేసుకోమని, సాయంత్రం 6 గంటల వేళ
తను వచ్చి 3 సార్లు బెల్లు వాయిస్తానని, అప్పుడు కిటికీలోంచి చూసి తలుపు తీయమని చెప్పి వెళ్ళాడు. భర్త వెళ్ళగానే వీధి దొడ్డి తలుపులతో పాటు కిటికీలు కూడా మూసేసుకొని లోపలే కూర్చుంది మాధురి. మా ఊళ్ళో ఎప్పుడు ఏ తలుపులు వేసుకొని ఎరగం బాబు. ఇదేం ఊరురా నాయనా, ఇది ఇల్లా జైలా? ఏం పట్నాలో సుఖం లేదు, స్వేచ్ఛ లేదు, దూరపు కొండలు నులుపట అనుకుంది. సాయంకాలం భర్త వచ్చేదాకా సెకండ్లు లెక్కిస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపింది. నిద్ర పోదామన్న భయం కంటి మీద కొనుక్కొని రానివ్వటం లేదు. 6 గంటలకి ఇంటికొచ్చిన భర్తని చూడగానే కంట నీరెడుతూ, నేనీ ఊళ్ళో ఉండలేను, ఆంధ్ర వెళ్ళిపోదాం అంటూ గొడవ ప్రారంభించిన భార్యతో, పిచ్చిదానా, నా చదువుకి తగ్గ ఉద్యోగం అక్కడ దొరకదు, ఇలాంటి పట్టణాల్లోనే దొరుకుతాయి. ఏ పట్టణాల్లోనైనా వాతావరణం ఇలాగే ఉంటుంది, నెమ్మదిగా అలవాటవుతుంది. పుస్తకాలు చదువుకో, లేదా కుట్లు అల్లికలతో కాలక్షేపం చెయ్యి అని అనునయించాడు. భర్త ఆఫీస్కెళ్ళిన గంటకి తలుపు తట్టిన శబ్దం కాగానే మాధురి గుండె దడదడలాడిపోయింది. కిటికీ తెరిచి చూద్దామన్నా ధైర్యం చాలటం లేదు. భయంగా వెళ్ళి తలుపు రంధ్రంలోంచి బయటికి చూసింది. ఎవరో పెద్ద గడ్డం, కాషాయ రంగు బట్టలతో ఉన్న ఓ వ్యక్తి నిలబడి ఉండటం కనబడింది. మాధురి పై ప్రాణాలు పైనే పోతున్నట్లనిపించాయి. భయంతో నీరసం కమ్ముకు రాసాగింది. కాసేపటికి తలుపు కొట్టడం ఆగిపోయింది. మళ్ళీ తలుపు రంధ్రంలోంచి చూసి బయట ఎవరూ కనబడకపోయేసరికి హమ్మయ్య అనుకుంది. సాయంత్రం భర్త రాగానే తూచా తప్పకుండా అన్నీ చెప్పింది. దానికి గిరి, కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండు, తలుపు తెరవలేదని, పిరికి దానివని తెలిసి కనిపెట్టి మళ్ళీ రావచ్చు అని చెప్పగానే భయం మరీ ఎక్కువైంది మాధురికి. కాపురం పెట్టి 1 రోజులు కావస్తుంది. మాధురి వాతావరణానికి అలవాటు పడ్డట్టుంది అనిపించింది గిరికి. బాస్ ఊళ్ళో లేనందున 3 గంటలకే ఇంటికొచ్చిన గిరికి ఇల్లు తాళం వేసి ఉండటంతో కంగారు పడ్డాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచించసాగాడు. 4 అయింది, మాధురి రాలేదు. ఇక ఆ ఎండలో నిలబడలేక పక్క వీధిలో ఉన్న హోటల్ వైపు నడిచాడు. కాఫీ తాగుతున్న గిరికి పిచ్చి ఆలోచనలు బుర్రలోకొచ్చి తొలచసాగాయి. కాఫీ రుచి తెలియటం లేదు. మాధురి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తను ఎవరిళ్ళకి తీసుకెళ్ళలేదుగా అన్న ఆలోచనలు అతని బుర్రని పిచ్చెక్కిస్తున్నాయి. ఆమె మీద అనుమానము కలిగింది. ఆ ఆలోచనలో ఇంటివైపు నడిచాడు. ఇంటి తాళం తీసి ఉంది. తలుపు తట్టగానే మాధురి తలుపు తెరిచింది. ఓ పక్క ఆమె మాటలకి జవాబు చెప్తూనే రెండో పక్క ఆమెని కనిపెడుతూ ఆలోచించసాగాడు. మర్నాడు కావాలనే 2 గంటలకి ఇంటికొచ్చిన గిరికి మళ్ళీ ఇంటికి తాళం కప్ప కనబడడంతో ఎక్కడికి వెళ్ళింది మనిషి అన్న ఆలోచనలతో పాటు అనుమానం కూడా కలిగింది. 2 గంటల సేపు వీధి బయట నిలబడి చూసి విసుగొచ్చి మళ్ళీ హోటల్ వైపుకి వెళ్ళి 6 గంటల దాకా కూర్చొని తిరిగి వచ్చేసరికి నిన్నటిలాగే తాళం వేసి ఉండటం, లోపలికి రాగానే మాధురి మామూలుగా కబుర్లు చెప్పటంతో గిరికి ఒళ్ళు మండటమే కాకుండా కాస్త అనుమానంగా చూస్తూ ఈ ఆడళ్ళు ఎంతకైనా తగుదురు అనుకున్నాడు. ఈరోజు కూడా చూద్దాం అనుకొని ఆఫీస్కని చెప్పి బయలుదేరి వెళ్ళిన మరో గంటకి తిరిగొచ్చిన గిరికి గదికి రోజులాగే ఇల్లు తాళం పెట్టి ఉండటం చూడగానే కళ్ళు చింతనిప్పులే అయ్యాయి. ఒళ్ళంతా కారం పూసుకున్నట్లు మండసాగింది. ఆ మర్నాడు ఉదయం ఆఫీస్కెళ్తున్నాడని చెప్పి బయటకొచ్చి మాధురికి కనబడకుండా పక్కగా నిలబడి ఇంటికేసే చూడసాగాడు. మరో 5 నిమిషాలకి అటూ ఇటూ చూసి తలుపు తాళం పెట్టి వెనుక వైపున వెళ్ళింది. గిరి కూడా రోడ్డు మీద ఆమెకి కనబడకుండా వెనక్కి వెళ్ళాడు. మాధురి వెనక నుంచి ఇంటి లోపలికి వెళ్ళటం చూడగానే ఆశ్చర్యంతో కనుబొమ్మలు 2 ముడివేసి ఎందుకిలా చేస్తుందని ఆలోచించసాగాడు. వెంటనే ఏదో తట్టినట్లు, అమ్మా తెలివైన బుర్రే, బయట తాళం పెట్టి తన బాయ్ ఫ్రెండ్ని
వెనక తలుపులోంచి ఇంట్లోకి రప్పిస్తుందన్నమాట. దీనికి ఈరోజు మూడింది, దీన్ని వేళ పట్టి తీరుతాను అనుకుంటూ అక్కడే నిలబడి కనిపెట్టసాగాడు. మధ్యాహ్నం 12 దాటింది. ఎవ్వరూ లోపలి నుండి రావటం కానీ వెళ్ళటం కానీ కనబడలేదు. గిరికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమై ఉంటుంది? ఒకవేళ పక్క పెన్సిల్లోంచి లోపలికి ఆ బాయ్ ఫ్రెండ్ కానీ వెళ్ళలేదు కదా అన్న అనుమానం రాగానే ఓ ఐడియా తట్టింది. వీధి తలుపు ఎలాగా తలుపు పెట్టి ఉంది కనుక నేను వెళ్ళి దొడ్డి పక్క తలుపు కొడితే తెరవకేం చేస్తుంది? ఎలాగైనా లోపలుంటే వాడు రావాల్సింది ఆ తలుపు నుంచే కదా. అప్పుడు ఇద్దరిని పట్టి వీళ్ళ పని పడతాను అనుకొని దొడ్డి తలుపు దబా దబా బాదాడు ఆవేశంతో. తలుపు కొట్టిన కొద్దిసేపటికి మాధురి వచ్చి గ్రిల్స్లోంచి గిరీను చూసి తెల్లబోతూ తలుపు తీసింది. ఇప్పుడొచ్చారేమిటి? ఆయన దొడ్డి తలుపెంట రావటం ఏమిటి అంటూ ఆశ్చర్యపోతుంటే గిరి ఆమెనే పరీక్షగా చూస్తూ తర్వాత తన కళ్ళని గదిలోకి పోనిచ్చి 4 వైపులా కలియ తిప్పి తన అనుమానానికి సాక్ష్యాధారాల కోసం వెతకసాగాడు. ఎక్కడ ఏ అలికిడి లేదు. పైగా మాధురి నిద్ర కళ్ళు ఆమె మంచి నిద్రలో నుంచి లేచినట్లు చెబుతున్నాయి. అయినా అనుమానం చావక తలుపులు గడియపెట్టి మాధురికి అనుమానం కలగకుండా వంటిల్లు స్నానాల గది కూడా చూసి వచ్చి కూర్చుంటూ ఇవాళ తలనొప్పిగా ఉంది, అర్ధరోజు సెలవడిగి వచ్చేశాను అంటూ మంచం మీద వాలగానే మాధురి గిరి తలకి మందు రాస్తూ, ఏమండి సాయంకాలం ఏటైనా వెళ్దామండి, ఇంట్లో రోజల్లా గడపటం బోరుగా ఉంది, ఇవాళ చక్కగా తొందరగా ఇంటికి వచ్చేశారు అంటూ అతని భుజం మీద వాలగానే ఇంకా అనుమానపు పురుగు బుర్రలో తొలుస్తున్న గిరి ఆమె మాటలకి జవాబు ఇవ్వకుండా తాళం ఎందుకేశావు అని అడగగానే, అయ్యో ఆ రోజు గడ్డపతన్ని చూసిన దగ్గర నుండి నా గుండెల్లో దడ, మీకెలా చెప్పను, పైగా మీరు అన్నారు కదా అలా కొన్ని రోజులొచ్చి కనిపెట్టి ఇంట్లోకి చొరబడతారని. అందుకు నాకు ఆలోచన కలిగింది. మీరు వెళ్ళగానే వీధి తలుపు తాళం పెట్టి వెనక నుంచి లోపలికొచ్చి గడియ వేసుకొని హాయిగా మీరొచ్చే వేళకి మళ్ళీ 6 గంటలకి తాళం తీస్తున్నాను. ఇంటికి తాళం వేసి ఉంటే ఏ దొంగ వచ్చి తలుపు తట్టడు కదా. పైగా నాకు నిద్ర కూడా కొంచెం ఎక్కువేనండి. ఢిల్లీ వచ్చిన దగ్గర నుండి మీరు ఏదేదో చెప్పి భయపెట్టిస్తున్నారు. దాంతో పడుకున్న నిద్ర పట్టేది కాదు. ఇలా తాళం వేసుకుంటున్న దగ్గర నుండి హాయిగా నిద్రపోతున్నానండి. మీతో చెప్తే వేలాకోలం చేస్తారని అంటూ అమాయకంగా చెప్తున్న మాధురి మాటలకి గిరి బుర్రలోని అనుమానపు పురుగు రెక్కలొచ్చినట్టు ఎగిరిపోవటమే కాకుండా తప్పు చేసిన వాడిలా పశ్చాత్తాపంతో భార్యని దగ్గరికి తీసుకున్నాడు. తొందరపడి నా మనసులోని భావాలని ఆవేశాన్ని బయట పెట్టి ఉంటే అనుకున్న గిరి, అందుకే నిదానం ప్రధానం అన్నారు పెద్దలు అనుకున్నాడు మనసులోనే, తనని తాను నిందించుకుంటూ. అతని అనుమానం మాధురికి తెలిసి ఉంటే. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.